118వ కీర్తన 28వ వచనము. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చూడండి, భక్తుడు ఎంత చక్కగా వాక్యాన్ని రాస్తున్నాడు. చూడండి, ఇక్కడ నీవు నా దేవుడవు కనుక నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అంటున్నాడు. అంటే మనం మామూలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎవరైనా మనకు ఒక చిన్న సహాయం చేసినప్పుడు మనము థ్యాంక్ యూ అని చెప్తాం, ఖచ్చితంగా కృతజ్ఞతలు చెల్లిస్తాం. అయితే ఒక మామూలు మనిషికి అంతగా కృతజ్ఞత చెల్లిస్తే దేవాతి దేవుడు నీ పట్ల నా పట్ల కృప చూపించి అనేక సార్లు మనకు సహాయం చేసిన ఆ దేవునికి ఎంతగా కృతజ్ఞత చెల్లించాలి. ఆకాశం ఆయన సింహాసనముగా, భూమి ఆయన పాదపీఠముగా ఉన్న అంత గొప్ప జీవము గల దేవునికి ఎంతగా కృతజ్ఞత చెల్లించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సన్నిధానములో ప్రతి ఉదయము ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఎందుకంటే మనకి ఆరోగ్యాన్ని ఇస్తూ, ఆయుష్నిస్తూ, మనకు దినదిన ఆహారం అందిస్తున్న ఆ దేవునికి మనం ప్రతి దినము కూడా కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. ఈ లోకములో అనేకమైన దేవుళ్ళు దేవదేవతలు ఉన్నప్పటికీ మనకి ప్రత్యేకముగా మనకి ఉన్న ఈ గొప్ప సజీవుడు, జీవము కలిగిన దేవుడు మనకి దేవుడుగా ఉన్నందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పేరట మీకు మనవి చేయుచున్నాను, అన్ని విషయములు ఆయన కృతజ్ఞత చెల్లించేవాడుగా, ఎందుకంటే ఆయన మనకు దేవుడు కాబట్టి ఆయన గణపరిచేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తానంటున్నాడు. కాబట్టి ఆయన గణపరిచేవారుగా ఉందాము, ఆయన మహిమపరిచేవారుగా ఉందాము, ఆయన మాత్రమే గొప్ప చేసేవారుగా ఉందాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మన దేవుడు కాబట్టి ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం. ఎందుకంటే ఈ లోకంలో అనేక మందులు ఆయన మేలును పొందుకొని కూడా ఆయన కృతజ్ఞత చెల్లించలేని వారుగా ఉన్నారు. అలా మనం ఉండకుండా ఆయన కృతజ్ఞత చెల్లిద్దాం. 118వ కీర్తన 28వ వచనము. నీవు నా